పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మిమ్మలను దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా యొక్క ఆత్మను దేవుడు గాడ్ యూజింగ్ స్పిరిట్ ఆఫ్ ఎలీజా ఇన్ 5 times 5 సార్లు దేవుడు ఏలియా ఆత్మను ఈ భూమిని ఆయన వాడుకుంటున్నాడు. ఆయన అసలు ఏలియా అంటే ఎవరు, ఏ సమయంలో ఏలియా వస్తాడు రంగమీనికి? ఏలియాను దేవుడు సంఘం ఏ స్థితిలో ఉన్నప్పుడు, ఏ పరిస్థితిలో సంఘం ఉన్నప్పుడు దేవుడు ఏలియా ఆత్మని ఈ భూమినికి పంపిస్తాడు అనే దాని మీద మనం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఏలియా గురించి పుట్టు పూర్వోత్తరాలు, ఆయన జన్మము, ఆయన తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఆయన రక్త సంబంధికులు ఎవరు అనేది బైబిల్లో స్పష్టంగా రాయలేదు. కానీ దేవుడు ఏలియాను రంగమీని తీసుకొచ్చాడు. ఆయన ఎక్కడనగా గీలాదు కాపురసుడు తిష్బీయుడు అనే ఏలియా గీలాదు అనే పట్టణంలో, ఆ పట్టణంలో కాపురసుడైన, ఆ పట్టణపు వాసి లేదా ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి, ఆ నగరానికి సంబంధించిన వ్యక్తి ఏలియా. తిష్బీయుడు ఆయన. ఇశ్రాయేలు సంఘం దేవుని ప్రజల మధ్యలోకి పాపం వచ్చినప్పుడు, దేవుని ప్రజలు పూర్తిగా దేవుని ఆరాధన వదిలేసినప్పుడు, సంఘములోకి సాతాను యొక్క ఆరాధన మిలినమైనప్పుడు, సంఘము దేవుని యొక్క పరిశుద్ధాత్మను తృణీకరించినప్పుడు, సంఘం అనగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని సముఖమును వెతకనప్పుడు, దేవునికి ప్రార్థన తగ్గినప్పుడు, లేదా దేవునితో సహాసము తగ్గినప్పుడు, దేవుని వెతకడము తగ్గినప్పుడు, ముఖ్యంగా పాపము సంఘములో పరిపాలన చేసినప్పుడు దేవుడు ఏలి యొక్క ఆత్మను రంగమీనికి పంపిస్తాడు. ఆయన ఏలి యొక్క ఆత్మ రంగమీనికి వచ్చి ఏం చేస్తాడనగా సంఘమును చక్కదిద్దుతాడు. పోయిన వారం మనం చూసాం. మనం ఏలియా ముందుగా రావాలని, ఆయన వచ్చినప్పుడు సమస్తము చక్కదిద్దుతాడని శాస్త్రులు ఎందుకు చెబుతున్నారు ప్రభా అని యేసు ప్రభు యొక్క శిష్యులు అపోస్తలులు అడిగారు. వారు చెప్పేది వాస్తవమే, దేవుని వాక్యం వాస్తవమే, సత్యమే, అది వాస్తవం. అది ఏలియా వచ్చాడు, ఆయన చేసిన పని ఆయన చేశాడు. ఆయన సమస్తమును చక్కదిద్దాడు. ఆయన చక్కదిద్దిన తర్వాత ఇక ఇశ్రాయేలులు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయనకు ఎలా చేయాలనో ఆ విధంగా చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకున్నారుగా బాప్తిసం యోహాను గురించి అనుకున్నారు. అంటే చూడండి, మలాకి కాన్ నుండి బాప్తిజం ఇచ్చే యోహాను వరకు దాదాపు 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త లేడు. ఇక్కడ కూడా చూడండి, యెజబెల్ అనే స్త్రీ ఒక విగ్రహారాధికురాలు, దేవుని వాక్యానికి లోబడని స్త్రీ, దేవుని ఆత్మను దేవునికి ప్రార్థన చేయని స్త్రీ, సిదోనీయుల రాజైన లేదా బయలు యొక్క యాజకుడైన ఆ యాజకుని యొక్క కుమార్తె, సిదోనీల రాజు యొక్క కుమార్తె. అతడు సిదోనీలకు రాజు మరియు బయలు దేవతకు యాజకుడైనాడు, ప్రధాన యాజకుడైనాడు. వాని యొక్క కుమార్తెను తీసుకొని వచ్చి ఈ యొక్క అహాబు రాజు వివాహం చేసుకొని ఆమెను దేవునిలో నడిపించలేదు. ఏమయ్యాడనగా ఈయననే విగ్రహారాధికుడు అయిపోయాడు. ఈయన యొక్క అహాబు యొక్క ఉద్దేశం ఏంటనగా యెరోబాము చేసిన పాపము కంటే ఎక్కువ పాపం నేను చేయాలి, దేవుని వ్యతిరేకంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అలాంటి మనస్తత్వం కలిగి అతడు ఒక్కడు కాకుండా ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాపము చేయడానికి కారకుడయ్యాడు. చూడండి, ఏలియా యొక్క వర్తమానంలో ఆశీర్వాదం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా వర్తమానము ప్రజలను దీవిస్తుంది. ఏలియా వర్తమానము ప్రజలను, మనుషుల హృదయాలు దేవుని వైపు తిప్పుతుంది. ఏలియా వర్తమానము మనుషుల హృదయాలను, విశ్వాస హృదయాలను దేవుని యొక్క వాక్యం వైపు తిప్పుతుంది. ఏలియా వర్తమానము మనుషుల జీవితాలను సరిచేస్తుంది. ఏలియా వర్తమానము పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. ఏలియా వర్తమానము పాపమును అసహించుకుంటుంది. ఏలియా వర్తమానము ఏ మాత్రం కూడా దేవునికి వ్యతిరేకమైన ఏ క్రియను కూడా ఏలియా ఆత్మ అంగీకరించదు. 100% దేవునితోనూ ఏకము ఉండాలి, దేవుని సముఖంలో ఉండాలి, దేవునితో కలిసి ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి అనక ఆ విధానంలోకి ఏలియా ఆత్మ ప్రజలను లేదా విశ్వాసులను, క్రైస్తవులు లేదా ఆ దినంలో ఇక ఇశ్రాయేలు ప్రజలను ఆ విధంగా నడిపిస్తుంది ఏలియా ఆత్మ. ఏలియా వచ్చి ఆ విధంగా నడిపిస్తాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చూడండి, ఈ యొక్క అహాబు చేసిన పాపాన్ని బట్టి, అహాబు చేసిన చెడు క్రియలను బట్టి, అహాబు యొక్క యెజబేలు యొక్క నాయకత్వాన్ని తిరస్కరించి, యెజబేలు చూడండి భర్తను డామినేట్ చేస్తుంది ఆమె, అదేవిధంగా రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎక్కడైతే స్త్రీ సంఘాన్ని పరిపాలిస్తుందో, స్త్రీ రాజ్యాన్ని పరిపాలిస్తుందో, స్త్రీ కుటుంబాన్ని పరిపాలిస్తుందో, ఆ కుటుంబమైన దేవుని శాపం అనేది ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనగా దేవుని ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ్ అన్నాడు, హ్యూమన్ ఈజ్ అ బై ప్రొడక్ట్. స్త్రీ అనేది ఉప ఉత్పత్తి అయినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట దేవుడు తయారు చేసిన వ్యక్తి ఆదాము అయినాడు. ఆదాము పక్కనెముకను తీసుకొని బై ప్రోడక్ట్ గా స్త్రీని చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యెజబేలుని తీసుకొని వచ్చి, వాక్యము వీరిది, జీవవాక్యము వీరిది, ఇశ్రాయేలు ప్రజలది. దేవుడు వారితో దేవుడున్నాడు. దేవుడు వారికి మోషేనిచ్చాడు, యెహోషువనిచ్చాడు, యోసేపునిచ్చాడు, యాకోబునిచ్చాడు, అబ్రహామునిచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. మంచి మంచి ప్రవక్తలను, గొప్ప గొప్ప భక్తులను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. వాళ్ళను దేవుని వైపు తిప్పడానికి, వాళ్ళ హృదయాలను దేవుని వైపు తిప్పడానికి, వారు దేవునితో కలిసి ఉండడానికి, వారు దేవునితో ఏకముగా ఉండడానికి దేవుడు వారిని ప్రవక్తల ద్వారా తన యొద్ద నడిపించుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రియ సోదరుడా, ఏలియా ఆయన స్పిరిట్ అనగా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు, దేనితోటి కాంప్రమైజ్ కాదు, ఏ దేవుని వ్యతిరేకంగా ఏ అలవాటుతో కాంప్రమైజ్ కాదు, దేవునికి వ్యతిరేకంగా ఏ చెడు పనితో కాంప్రమైజ్ కాదు. పూర్తిగా 100% ఆయన దేవునితో ఏకముగా జీవించే వ్యక్తి, ఆయన దేవునితో కలిసి జీవించే వ్యక్తి, ఆయన దేవునికి తన శక్తి వంచన లేకుండా లోబడి జీవించే వ్యక్తి అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెజబేలు దుర్మార్గురాలు, దేవుని బిడ్డలను చంపడం ప్రారంభించింది. దేవునికి ప్రార్థన చేయని వారిని, దేవుని ఆరాధించే వారిని, దేవుని మొరపెట్టేవారిని, దేవుని సముఖంకి వచ్చేవారిని, దేవుని యొక్క ధర్మశాస్త్రం చదివేవారిని, దేవుని యొక్క ధర్మశాస్త్రం బోధించేవారిని భయంకరంగా హింసించడము, చంపడము, చెరసాల వేయడము, క్రూరమైన హింసలు చేయడం ప్రారంభించింది యెజబేల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సమయంలో అనగా దేవుని బిడ్డైన ఇశ్రాయేలు ప్రజలు బతుకుతాము చస్తామన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు దేవుడు ఏలియాను రంగమినికి తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేరుగా వెళ్ళాడు, సరాసరిగా వెళ్ళి రాజుతో మాట్లాడుతున్నాడు ఏలియా. అహాబు రాజా, నేను సెలవిచ్చేంత వరకు ఈ భూమిని వర్షమును, మంచైనను వర్షము కురవకుండును గాక అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3.5 సంవత్సరాలు ఆకాశం మీకెళ్ళి మంచు లేదు, ఆకాశం మీకెళ్ళి వర్షం లేదు, అసలు ఒక నీటి చుక్క కానీ ఒక మంచు బిందు కానీ ఆకాశం మీకెళ్ళి భూమినికి పడడానికి పడలేదు. ఈ అహాబు ఏమాడనగా, యెజబేలు ఏమాడనగా, వారు మేము దేవుని వ్యతిరేకం చేస్తున్నాం, దేవుని వ్యతిరేకం జీవిస్తున్నాం, దేవుని బిడ్డలను చంపుతున్నాం, దేవుని బిడ్డలను హింసిస్తున్నాం, దేవుని వాక్యానికి లోబడటం లేదు, మాకు మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని మేము కలిగి ఉన్నాం అనక మారు మనసు రావటం లేదు మనకి. అహాబు అనేవానికి వాని భార్య కూడా రావటం లేదు, యెజబేలు రావటం లేదు. యెజబేలు అనేది సాతాను యొక్క ఆయుధమైనది. అహాబు రాజు సాతాను యొక్క ఆయుధమైనట్టు. ఆ అహాబు లోపల, యెజబేలు లోపల సాతాను గాడు నివాసం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలను దేవుని దగ్గర దూరం చేయడానికి. సో ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో ప్రియ సోదరుడా సాతాను గాడు నివాసం చేస్తున్నాడు. ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో, ఎవరైతే దేవుని హత్తుకొని ఉంటారో, ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యానికి విధేయులు జీవించడమో ప్రారంభిస్తూ ఉంటారో, సో వారిని దేవుని దగ్గరికి దూరం చేయడానికి, దేవుని సముఖములకి వెళ్ళి దూరం చేయడానికి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి దూరం చేయడానికి వారిని సాతానుగాడు వాడుకోవడం ప్రారంభిస్తున్నాడు. వాని యొక్క పన్నాగం ఏంటనగా, సాతానుగాన్ని వాని యొక్క ఉద్దేశం ఏంటనగా, ప్రజలు విశ్వాసులు దేవుని ఆశీర్వాదం పొందుకోవద్దు, విశ్వాసులు దేవుని యొక్క నిత్యజీవాన్ని పొందుకోవద్దు, విశ్వాసులు దేవునితో కలిసి ఉండొద్దు, విశ్వాసులు దేవునితో సాహసములు ఉండకూడదు. అందుకే దేవుని ప్రవక్త ఆత్మీయ మతిమరుపు, స్పిరిచువల్లీ బ్లైండ్నెస్, ఆత్మీయ మతిమరుపు అనే వర్తంలో దేవుని ప్రవక్త అన్నాడు, సాతానుగాడు ఆ విషయాన్ని తెలియకుండా చేస్తాడు. వాడు ఈరోజు వాడు చాలా ఎలాంటి వాడుగా, చాలా కుయుక్తిపరుడైనాడు, సాతానుగాడు. నీకు తెలియకుండానే దేవుని దగ్గర నిన్ను దూరం చేస్తాడు వాడు, నీకు తెలియకుండానే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయేట్టు చేస్తాడు వాడు, నీకు తెలియకుండానే దేవుని కృపకలి నిన్ను దూరం చేస్తాడు వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో అదే విధంగా చేస్తున్నాడు, అక్కడ బలవంతంగా చేస్తున్నాడు.
కానీ ఈ రోజుల్లో మాత్రము ఒక లవోదీక సంఘకాలంలో ఈ రోజుల్లో మాత్రము సాతానుగాడు నిన్ను బైబిల్ చదవద్దు అన్నాడు. బైబిల్ ఈరోజు చదవకుండా చదవద్దు బాబు అన్నాడు. కానీ ఈరోజు ఒకరోజు చదవకు నువ్వు బైబిల్. మీరు 7 ముద్రల యొక్క ప్రత్యక్షత అన్న వర్తమానం మీ దగ్గర ఉంటే మీరు చదవండి. నేను చెప్పే మాటలు అందులో ఉంటాయి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళొద్దు అని అన్నాడు వాడు, కానీ ఈ వారం వెళ్ళకును. అలా క్రమక్రమంగా నిన్ను సాతానుగాడు దేవుని వద్దకు వెళ్ళి తన రాజ్యంలో తీసుకుంటాడు. వాడు ఎప్పుడైతే నువ్వు సాతాను మాటకు లోబడుతూ ఉంటావో, దయ్యం యొక్క మాటకు లోబడుతూ ఉంటావో, నీ అంతటి నీవే ఆశీర్వాదాలను కోల్పోయి దేవుని యొక్క శాపాన్ని పొందుకుంటారు ప్రజలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు గమనించండి ప్రియ సోదర సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఏలియా సమస్తమును చక్కదిద్దుతాడు, ప్రతి దాన్ని సరిచేస్తాడు. ఆయన ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తాడు, సంఘంను క్రమంలో పెడతాడు, సంఘంలోకి దేవుని యొక్క ఆత్మను తీసుకొస్తాడు, సంఘంలోకి దేవుని కృపను తీసుకొస్తాడు, సంఘంలోకి దేవుని ఆశీర్వాదం తీసుకొస్తాడు, సంఘంలోకి దేవుని యొక్క శక్తిని తీసుకొస్తాడు. మనుషుల హృదయాలను, విశ్వాసుల హృదయాలను దేవుని వైపు తిప్పడము ప్రారంభిస్తాడు. ఆయన చూడండి, ఒకవైపు దేవుని ఎవరైతే నమ్మరో, దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే లోబడరో, ఆ లోబడిన వాళ్లకు దేవుని కృపను దూరం అవుతుంది, అనగా వాళ్ళే దూరం చేసుకుంటారు. ఏలియా కాదు, ఏలియా చేయడు ఎప్పుడు కూడా. ఏలియా ఎన్నడూ చేయలేదైనా. పాపాన్ని ఎత్తి చూపించాడు, శాపాన్ని ఎత్తి చూపించాడు. నువ్వు దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నావు, దేవుని మాట లోబడటం లేదు, మన ధర్మశాస్త్రం లోబడటం లేదు, మోషే ధర్మశాస్త్రం లోబడటం లేదు, మోషే మాట ప్రకారం జీవించడం లేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చెప్పినప్పుడు ఏం చేయాలి? ఒక విశ్వాస అయితే జీవితాన్ని సరిచేసుకోవాలి, తన మనసును మార్చుకోవాలి, తన జీవితాన్ని సరిదిద్దుకోవాలి, తన ఆలోచన మార్చుకోవాలి, తన ఉద్దేశాలను మార్చుకోవాలి. యాహాబు రాజు తన ఉద్దేశాన్ని మార్చుకోవటం లేదు, తన ఆలోచన మార్చుకోవటం లేదు, యెజబెలు తన మనస్తత్వాన్ని మార్చుకోవటం లేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారుగా, ఇంకా పాపాన్ని పెట్టేగిపోతున్నారు. వారు ఇంకా దేవుని బిడ్డలను హింసించడం ప్రారంభిస్తున్నారు. అంటున్నాడు, నీవే కదా ఇశ్రాయేలు ప్రజలు కష్టాలు పడడానికి, ఇశ్రాయేలు ప్రజలు ఇబ్బందులు పడడానికి, ఇశ్రాయేలు ప్రజలు శ్రమలు పడడానికి నీవే కారణం కదా ఏలియా అని ఆహాబు రాజు ఏలియాను నిందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇలా గమనించండి ప్రియ సోదరుడా, ఎవరైతే దేవుని సేవకు నిందిస్తారో, ఎవరైతే దేవుని సేవకు వ్యతిరేకంగా మాట్లాడతారో వారు నరకంలో కూర్చుంటారు. వారు అహాబును దేవుడు క్షమించలేదు. యుద్ధానికి వెళ్ళాడు, మారు వేషం వేసుకొని వెళ్ళాడు యుద్ధానికి. చూడకనే శత్రువు చూడకనే బాణం వేస్తే ఆ బాణము తాకి ఆ రక్తం మొత్తం గారి ఆ రథం మొత్తం రక్తం అయిపోయింది. ఆ రథాన్ని తీసుకొని వెళ్ళి ఒక బావిలో కడిగితే ఆ బావిలో నీళ్లు తాగడానికి కుక్కలు వచ్చి ఆ యొక్క అహాబు యొక్క రక్తంను తాగినాయి కుక్కలు. నాబోతు యొక్క రక్తంను, ఒక నీతిమంతుడు, దేవుని భక్తుడు, దేవునికి లోబడేవాడు, దేవునికి విధేయుడు ఆయన నాబోతు యొక్క రక్తం ఏ విధంగా అయితే కుక్కలు నాకాయో, అహాబు యొక్క రక్తమును, యెజబెలు యొక్క రక్తం కూడా కుక్కలు నాకడం ప్రారంభించాయి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అనగా అహాబును యెజబెలును దేవుడు శపించాడు. వారి కుటుంబమైన వారు రాజు కావచ్చు, వారు ధనం ఉండొచ్చు, వారి లోపల డబ్బు ఉండొచ్చు, వారి లోపల రాజరికం అనుభవించవచ్చు వారు. కానీ నువ్వు రాజువైనా, నువ్వు ధనవంతునివైనా, నువ్వు కోటేశ్వరువైనా, నువ్వు పేదవాడువైనా, దేవుని యొక్క వాక్యానికి లోబడకపోతే, దేవుని యొక్క మాటకు విధేయుడు కాకపోతే, దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించకపోతే, ప్రియ సోదరుడా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ వ్యక్తివైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు, నీ అంతట నీవు దేవుని కృపను, దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క దయను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నిత్య జీవాన్ని, దేవుని యొక్క పరలోకాన్ని నువ్వు కోల్పోతావు. ఎవరు కూడా నరకం పోవడం దేవునికి ఇష్టం లేదు, నరకాన్ని పోవడం దేవునికి ఇష్టం లేదు. అంతటా అందరూ మారుమనసు పొంది దేవునికి లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో కానీ ఈరోజు ఏం చేసిన సాతాను గారు ప్రజలను భ్రమపరచు ఆత్మ, ఎంటైసింగ్ స్పిరిట్. ఈ లవోదీక సంఘ కాలంలో అదే జరుగుతున్నది. ఇక్కడ భ్రమపరుస్తున్నాడు వాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయొద్దని నేను, కానీ ఈరోజు ప్రార్థన చేయకున్నావు, వర్తమానం చదవద్దని చెప్పాను నేను. ఎవరంటే సాతాను గారు నేను భ్రమపరుస్తా అంటే నేను
ఆ విధంగా క్రమక్రమంగా నిన్ను బైబిల్ చదవడంలోకి వెళ్ళి, ప్రార్థన జీవితంలోకి వెళ్ళి, వర్తమానం చదివే జీవితంలోకి వెళ్ళి, చివరికి ఏం చేసినా ఈ వారం నువ్వు చర్చికి పోకున్నా పర్వాలేదు, వచ్చే వారం వెళుతావులే, ఈ వారం దేవుని ఆరాధించుకున్నా పర్వాలేదు, వచ్చే వారం వెళుతావులేను అని వాడు సాతానుగాడు విశ్వాసాలను దేవుని దగ్గరికి దూరం చేసి తనక నరకంలోకి తీసుకొని పోతా అంటాడు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఎవరైతే ప్రెడెస్టినేటెడ్ సీడ్, జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో, దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవుని బిడ్డలు ఉన్నారో ఆ దేవుని బిడ్డలు, దేవునికి మహిమ కలుగును గాక, ఆ దేవుని బిడ్డలు దేవుని యొక్క యేసు క్రీస్తులు ఎవరైతే నిర్మాణం చేసుకున్నాడో, యేసు క్రీస్తులు ఎవరైతే చూసుకున్నాడో, యేసు క్రీస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతగా సాతాను ప్రలోభ పెట్టినా దేవుని యొక్క వాక్యములకు వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి బయటికి తొలగరువారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకనగా దేవుడు తల్లి గర్భంలో వారు ఉన్నప్పుడే వారి లోపల దేవుడు తన బీజాన్ని పెట్టాడు, తనకు విత్తనాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను పుట్టినప్పుడు కాదు, తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే దేవుని కృప నన్ను ప్రత్యేకపరిచింది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు అపోస్తలుడైన పౌలు మాత్రమే కాదండి, ఈ కాల వర్తమానం ఎవరైతే నమ్ముతున్నారో, ప్రియ సోదరి సోదరుడా, ఈ కాల వర్తమానానికి ఎవరైతే లోబడుతున్నారో, ఈ కాల వర్తమాన ప్రకారం ఎవరైతే జీవిస్తున్నారో వారిని ఖచ్చితంగా దేవుడు వారిని ప్రత్యేక పెట్టడం ప్రారంభిస్తాడు. దేవుడు వారిని ప్రత్యేకపరచడం ప్రారంభిస్తూ అంటాడు. వారి జీవితాలను సరిచేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. వారి వాక్యం వారి యుద్ధకు వచ్చిన వెంటనే, వాక్యంతో దేవుడు మాట్లాడిన వెంటనే వారు తన మనసును మార్చుకుంటారు, వారు తన ఆలోచన మార్చుకుంటారు, వారి జీవన శైలి మార్చుకుంటారు. వారు దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏలియాను పంపించాడు. ఆ విధమైన జీవితం అక్కడ జరుగుతున్నది. అహాబు దగ్గర పంపించాడు. అహాబుకు వార్నింగ్ ఇచ్చాడు ఏలియా. అహాబు చంపాలని చూశాడు, ఏలియాను చంపాలని చూశాడు, ఏలియాను బంధించాలని చూశాడు. సైనికులను మొత్తం కూడా దేశం నలుమూలలో పంపించాడు. ఎక్కడ ఏలియా దొరికితే అక్కడికి వెళ్ళి పట్టుకరండి మీరైనా, సజీవంగా పట్టుకరండి ఆయనని నలుమూలలో, దేశం నలుమూలలో పంపించాడు. చూడండి ఎంతటి దుర్మార్గుడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు కూడా క్రైస్తవులు చూడండి, దేవుని నమ్ముకున్నామనే ముసుగులో ఉన్నారు, మేము క్రైస్తవమనే ముసుగులో ఉన్నారు. కానీ చాలా హీనమైన మనస్తత్వం వారు, చాలా క్రూరమైన మనస్తత్వం వారు, చాలా చాలా దుర్మార్గమైన మనసు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చాలా మంది వారికి ఆలోచన దేవుని వాక్యానుసారంగా ఉండవు, వాళ్ళ జీవన శైలి దేవుని వాక్యానుసారంగా ఉండవు, వాళ్ళ జీవనము దేవుని వాక్యానికి లోబడి ఉండదు. వారికి ఇష్టం ఉన్నట్టుగా జీవిస్తూ ఉంటారు, ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇష్టం ఉన్నట్టుగా వస్త్రధారణ కలిగి ఉంటారు, ఇష్టం ఉన్నట్టుగా మేకప్ చేస్తూ ఉంటారు, ఇష్టం ఉన్నట్టుగా వారి జీవన శైలి జీవించడం ప్రారంభిస్తూ ఉంటారు. మళ్ళీ బైబిల్ సంఖ్యలు పట్టుకొని మేము క్రైస్తవులు, మేము దేవుని బిడ్డలం, మేము దేవునికి స్తోత్రం హల్లెలూయా. స్త్రీ పురుషుల వల్లే వస్త్రాలు వేసుకుంటుంది, పురుషుడు స్త్రీ వల్లే ప్రవర్తిస్తాడు. సో ఇదంతా కూడా సంక్రమం, ఇది సరైనది కాదు. దేవుడు ఆ విధంగా చెప్పలేదు. ఎక్కడ కూడా దేవుడు స్త్రీని స్త్రీగా జీవించమన్నాడు, పురుషుని పురుషునిగా జీవించమన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో ఎప్పుడైతే ప్రవక్త బ్రాహ్మణం అన్నాడు, రంగమునికి వచ్చాడు ఆయన, పాపంను చూపించడం ప్రారంభించాడు ఆయన. ఈ కాల వర్తమానం పాపం చూపిస్తున్నది, నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావు చూపిస్తున్నది. చూడండి, ఏలియా వచ్చి కూడా అహాబు చెప్తున్నాడు, నీ జీవితాన్ని సరి చేసుకోను, దేవుని బిడ్డలు హింసిస్తున్నాను, దేవుని బిడ్డలను చంపుతున్నాను, నీ భార్యకు అధికారం ఇచ్చావు, నీ భార్య దేశాన్ని పరిపాలిస్తున్నది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నీ భార్య మాట వింటున్నావు, నీ భార్య మాటకు లోబడుతున్నాను. ఈరోజు చూడండి, ప్రపంచంలో చాలా మంది భార్య మాట వింటారు, స్త్రీ మాట వింటారు. స్త్రీ మాట విన్నవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లాడు, భార్య మాట విన్నాడు ఎప్పుడు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి నువ్వు దేవుని సముఖంలో జీవించినప్పుడు అప్పుడు దేవుని నిన్ను దీవించడము ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన, ఆస్వాదించడము ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. ఇక్కడ చూడండి, సారవకర వాగు కేరీతు వాగు దగ్గర నీళ్ళు అయిపోయినాయి. దేవుడు ఏలియాను పోషించడానికి కాకులను పంపించాడు. ఉదయం సాయంకాలం కాకులు రొట్టెను మాంసం తీసుకొచ్చాయి, ఆయన తిన్నాడు, ఆ వాగు నీళ్ళు తాగాడు, పడుకున్నాడు, వాగు ఎండిపోయింది. ఎంత గొప్ప దేవుడు ఆయన యేసయ్య. తన భక్తులను చేయి విడిచే దేవుడు కాదు, తనకు లోబడే వారిని చేయి విడిచే దేవుడు కాదు,
తన వాక్యానికి లోబడే వారిని చేయి విడిచే దేవుడు కాదు. తన వాక్యానుసారంగా జీవించే వారిని చేయి విడిచేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూడండి, నేను ఎంత ప్రేమ కలవడా. ఆ వాగు నీళ్ళు అయిపోయిన వెంటనే, ఆ వాగు నీళ్ళు ఎండిపోయిన వెంటనే ఆయన సారెపత్తులో ఒక విధురాలతో మాట్లాడాడు. చూడండి, దేవుని ప్రవక్త బ్రహ్మానం అన్నాడు, సారెపత్తు గ్రామంలో ధనవంతులు ఉన్నారు, సారెపత్తు గ్రామంలో కోటీశ్వరులు ఉన్నారు, సారెపత్తు గ్రామంలో గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు విధవరాలతో మాత్రమే మాట్లాడాడు. ఆయన దేవునికి తెలుసు ఎవరైనాకు లోబడతారో, ఎవరైనా విధేయులే జీవిస్తారో, ఎవరైనా వాక్యానుసారంగా జీవిస్తారో ప్రభువుకు తెలుసు. ఆయన నామానికి మహిమ కలుగును గాక, ఆయన నామానికి ఘనత కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడైనాడు. చూడండి, విధవరాలతో మాట్లాడాడు. చూడండి ప్రియ సోదరుడు, ఆ విధవరాలు రొట్టె పిరికడు పిండి ఉన్నది, ఆ పిండి చేసుకొని రొట్టె చేసుకొని తిని తన కుమారుడు చనిపోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఏలియా వచ్చాడు అక్కడికి, ఆ విధవరాలను చూశాడు. అమ్మా, నాకు తాగడానికి కొన్ని నీళ్ళు ఇవ్వమన్నాడు. నీళ్ళు తీసుకురావడానికి వెళుతుంది ఆమె. ఇంకేమన్నా మళ్ళీ పిలిచాడు, అమ్మా నాకు ఒక చిన్న అప్పము తీసుకురా అని అన్నాడు ఆయన. అప్పుడు చెప్తుంది, అయ్యా పిరికడు పిండి తప్ప మా యొద్ద ఏమీ లేదు, మేము చనిపోవడానికంటే ముందు ఈ పిండితో అప్పములు చేసుకొని రొట్టెలు చేసుకొని మేము తిని, నేను నా కుమారుడు తిని చనిపోవాలి అనుకుంటున్నాం. అప్పుడు ఏలైనా భయపడవద్దు, ముందు నువ్వు వెళ్ళి నాకు ఒక అప్పను తీసుకొని రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు భయపడవద్దు, నువ్వు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, 11వ వాక్యము, మొదటి రాజులు 17వ అధ్యాయం 11వ వాక్యము. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అన్నాడు ఆయన. యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పమొకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చి తిని అనను. చావడానికి ముందు ఆ పట్టెడు పిండితోటి రొట్టె చేసుకొని మేము తిని చావాలనుకుంటున్నాం. కారణం ఏంటనగా అప్పటికి వర్షం లేదు, మంచు పడతలేదు, పంట పండడానికి ఆస్కారం లేదు. ఇశ్రాయేలు దేశం మొత్తం మీద నదులు ఎండిపోయినాయి, వాగులు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, నీరు దొరకడం చాలా కష్టమవుతూ ఉన్నది, పంట పండడానికి ఆస్కారం లేదు. కానీ ఆ విధవరాలు ప్రార్థన పరురాలైనది. ఆమె ప్రవక్త బ్రదర్ బ్రానం అన్నాడు, ఆమెతో దేవుడు మాట్లాడాడు. కారణమేటనగా ఆమె ప్రార్థన పరురాలు, ఆమె దేవుని వాక్యానికి లోబడే వ్యక్తి, ఆమె దేవుని మీద ఆనుకున్న వ్యక్తి, ఆమె దేవునికి దివారాత్రములు కనిపెడుతున్న వ్యక్తి, ఆమె తూచా తప్పకుండా దేవుని వాక్యం ఎలా ఉందో ఆ విధంగా జీవించే ఒక స్త్రీ అయినది ఆ సారెపత్తు ఉన్న విధవరాలు. చూడండి, దేవుడు ఎవరిని ప్రేమిస్తుండగా తన వాక్యానికి లోబడి తూచా తప్పకుండా తన మాట విధేయులు ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే తన వాక్యానుసారంగా జీవిస్తారో వారిని ప్రేమించే దేవుడైనాడు, వారి ప్రార్థన వినే దేవుడైనాడు. వారు కష్టంలో ఉంటే ఆయన చూసే దేవుడు కాదు, వారు ఆకలితో ఉంటే వారిని చూసే దేవుడు కాదు, వారు వస్త్రహీనం ఉంటే వారిని చూసే దేవుడు కాదు, వారు శ్రమల్లో ఉంటే వారిని చూసే దేవుడు కాదు, వారు ఇబ్బందుల్లో ఉంటే వారిని చూసే దేవుడు కాదు, వారు అనారోగ్యంతో ఉంటే వారిని చూసే దేవుడు కాదు. వారితో ఒకే మాట చెప్తారు, మీరు భయపడవద్దు, నేను మీకు తోడైనాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రియ సోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏలియా మాట్లాడుతున్నాడు అని అర్థమైనగా ఆ మాట దేవుని జరిగినది. ఏలియాలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియాలో ఉండి పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు, ఏలియాలో ఉండి దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఎలాంటి స్థితి అనగా ఎంత కష్టములు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తి అయినది ఆమె. ఈరోజు ఎవరైతే దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తారో, దేవుని యొక్క మాట హృదయపూర్వకంగా లోబడతారో, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని సేవకుని యొక్క మాట లోబడతారో వారిని చెయ్యి విడిచే దేవుడు కాదు యేసయ్య. ఈరోజు క్రైస్తవులు ఆ విధంగా లేరు, క్రైస్తవ సమాజం ఆ విధంగా లేదు. వాక్యాన్ని ప్రేమించారు, వారు వాక్యానుసారమైన జీవితం ఉండదు, వారు ఇష్టం ఉన్నట్టుగా జీవిస్తారు.
వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. వారు కారణం ఏంటనగా వారికి లోకము కావాలి, దేవుడు కావాలి. దేవుడు అన్న యేసు ప్రభు అన్నాడు, ఒక దాసుడు ఇద్దరు యజమానులకు నౌకరీ చేయలేడు. ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడిగా ఉండలేడు. నువ్వు సిరికిని దేవునికిని దాసునిగా నువ్వు ఉండలేవు. ఉంటే నువ్వు సిరి కన్నా ధనం కన్నా దాసునిగా ఉండాలి, లేదా దేవునికన్నా దాసునిగా ఉండాలి. ఒకే సమయంలో నువ్వు సిరికి దేవునికి దాసుని ఉండలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఆయన మారే దేవుడు కాదు, మార్పు లేని దేవుడు. ఆయన వాక్యం మారదు. భూమి ఆకాశం గతించినా నా మాటలు గతించమన్నాడు ఆయన. ఉంటే నువ్వు సిరికన్నా దాసునిగా ఉండాలి, లేదా దేవునికన్నా దాసునిగా ఉండాలి. పట్టెడు పిండి ఉన్నదయ్యా మా వద్ద, తినడానికి మా దగ్గర ఏమీ లేదు, మేము చావక మునుపు అంటే చూడండి ఎలాంటి స్థితిలో ఉందామె. కానీ ఆ స్థితిలో ఉన్న ఆమె ప్రార్థన పరురాలైనది. ఆ స్థితిలో ఉన్న ఆమె దేవునికి లోబడే వ్యక్తి అయినది. ఆ స్థితిలో ఉన్న దేవుని మాటకు విధేయురాలైనది ఆమె. ఆ స్థితిలో ఉన్న దేవుని ప్రేమించే వ్యక్తి అయినది. ఆ స్థితిలో ఉన్న దేవుని సేవకుని మాటను లోబడే వ్యక్తి అయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులకు పాస్టర్ మాట అంటే విలువ లేదు. పాస్టర్లను గౌరవించారు, పాస్టర్ మాటకు లోబడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పాస్టర్ మాట వినకపోతే ప్రియ సోదరుడా, నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు. నువ్వు ఎక్కడన్నా పాస్టర్ మాట వినకపోతే మాకు నిత్యజీవం దేవుడు ఇస్తాడని ఒక లేఖను చూపించాలి. ఎవరైనా చూపించగలరా ఈ భూమిన? మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ లేఖనం. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాట వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సోదమ గోమొర్రా దేశముల గతి ఓర్వదగినదే ఇండునని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇద్దరిద్దరు శిష్యులను పంపించారు. సువార్త ప్రకటించమన్నాడు. నశించిన ఇజ్రాయేలు యొద్దకు వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు సువార్త ప్రకటించండి, దేవుని రాజ్యం సమీపించున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పట్టణమైనను ఏ గ్రామమైనను ఏ ఇల్లైనను మిమ్మల్ని చేసుకొని మీ మాట వినకపోయిన ఎడలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఏమి ఇచ్చాడు వాళ్ళకు? అధికారం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. 7 సంఘకాలముల యొక్క వివరణ అనే వర్తమాన పుస్తకంలో ఓల్డ్ బుక్ ఇది 40వ పేజీ నంబర్లో ప్రవక్త బ్రదర్ బ్రానం మాట్లాడుతున్నాడు. 40వ పేజీ నంబర్లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఎవరిని? మనల్ని. ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాడు ఆయన? అంధకారంలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకటిలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చాడు. సాతాను బంధకంలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ఆయన అంటున్నాడు, రాజ్య విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అధికారము. ఇప్పుడు మనము క్రీస్తుతో కూడా ఏలుచున్నాం. ఈరోజు దేవుని వాక్యానికి లోబడిన వారు ఇక్కడ చూడండి, గమనించండి. ఏలియా ఏలుతున్నారు. అక్కడ ఏలియా యొక్క ఆత్మ పాపను పరిపాలిస్తున్నది, పాపను ఖండిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిపాలన చేస్తున్నాడు, ఆత్మీయంగా పరిపాలన చేస్తున్నాడు. లోకం మీదను ఏలుచున్నాము. మనము ఇప్పుడు క్రీస్తు కూడా ఏలుచున్నాం. పాపము మీద మనకు అధికారం ఉన్నది. లోకము మీద, శరీరం మీద, అపవాది మీద మనకు అధికారం ఉన్నది. ఎక్కడున్నట్టు అధికారము? పాపం మీద మనకు అధికారం ఉంది, మన శరీరం మీద మనకు అధికారం ఉంది, లోకం మీద మనకు అధికారం ఉంది, అపవాది మీద మనకు దేవుడు అధికారం ఇచ్చాడు.
ఎవరి ద్వారా ఇచ్చాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ పాపమును ఖండిస్తున్నాడు. ఎవరు? ఏలియా పాపమును ఖండిస్తున్నాడు. పాపం మీద అధికారం ఇచ్చాడు ఆయన, శరీరం మీద అధికారం ఇచ్చాడు ఆయన, లోకం మీద అధికారం ఇచ్చాడు ఆయన, అపవాది మీద అధికారం ఇచ్చాడు ఆయన. అదేవిధంగా ఆ 10 మంది శిష్యులు కూడా ఇక యేసు ప్రభు ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరిని కూడా సువార్త పఠించడానికి ఇద్దరిద్దరిని పంపించి వాళ్ళకి ఏం చెప్తున్నాడు? వాళ్ళకు 5వ లేఖనికి వెళ్ళి మనం చదువుకుంటూ వచ్చేది ఉంటే, పరలోక రాజ్యం సమీపించని ప్రకటించడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారు లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులు చేయడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందుతుడి, ఉచితంగా అయ్యుడి. చనిపోయిన వారిని కూడా లేపండి, రోగులను స్వస్థపరచండి, దెయ్యములను వెళ్ళగొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉచితంగా మీరు పొందుకున్నారు, ఉచితంగా చెయ్యండి అంటున్నాడు ఆయన. ఆయన నామానికి మహిమ కలుగును గాక, ఆయన నామం ఘనపరచబడును గాక, దేవుని నామం వెచ్చించబడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, తన శిష్యులు కూడా అధికారం ఇచ్చారు. అందుకే లూకా సువార్తలో దేవుడు మాట్లాడతాడు, మీ మాట వినువాడు నా మాట వినును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరి మాట వినమంటున్నాడు ఆయన? ఈరోజు చాలా మంది క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, చర్చిలోకి వెళ్ళే క్రైస్తవులు దేవుని సేవకుని యొక్క మాటను విన్నరు వారు, దేవుని సేవకుల మాటకు లోబడరు వారు. కనీసం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది, దేవుని యొక్క వాక్యానికి విధేయులము, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తాం మేము అన్న ఆలోచన కూడా వారికి ఉండదు. వారికి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయము. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చూడండి, క్రైస్తవులకు మారు మనసు లేదు. క్రైస్తవ సమాజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి మారు మనసు అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులకు మారు మనసు లేదు, చాలా మంది పాస్టర్లకు మారు మనసు లేదు, చాలా మంది దైవ సేవకులకు మారు మనసు లేదు. మారు మనసు కలిగి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు ఎక్కడ నడిపిస్తావు? ప్రజలను దేవుని వాక్యంలోకి నడిపిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలను దేవుని వాక్యంలోకి నడిపించడం లేదు నువ్వంటే నువ్వు గుర్తుంచుకోవాలి, నీకు మారు మనసు లేదని అర్థం. నీకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మారు మనసు పొందుకొని పరిశుద్ధాత్మ నీలో ఉంటే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మ శక్తి నీలో గనుక ఉండేది ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకం నీలో గనుక ఉండేది ఉంటే, దేవుని యొక్క ఆత్మ నీలో గనుక ఉండేది ఉంటే, సిద్ధాంతాల వైపు చూడను, గొప్పదనం వైపు చూడను, ధనం వైపు చూడను, అంతస్తుల వైపు చూడను. ఎక్కడ చూపిస్తానగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చూడము ప్రారంభిస్తా అంటున్నావు, దేవుని యొక్క మాటకు విధేయులే జీవించడము ప్రారంభిస్తా అంటాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలను వాక్యం వద్ద నడిపించాలను. ఎందుకనగా వాక్యము మాత్రమే నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది, వాక్యం మాత్రమే నీకు పరలోక రాజ్యం ఇస్తుంది. వాక్యంలో ఏ దేవుడైతే ఉన్నాడో, వాక్యంలో ఏ పరిశుద్ధాత్ముడైతే ఉన్నాడో, అదే పరిశుద్ధాత్మ నీలో ఉంటే, అదే పరిశుద్ధాత్మని నడిపిస్తే నీ జీవితం వాక్యం వద్దకు, నీ కుటుంబం జీవితం వాక్యం వద్దకు, నీ సంఘం జీవితం యొక్క వాక్యం వద్దకు నడిపిస్తాడు ఆయన. ఈరోజు నువ్వు వాక్యం చూడటం లేదు, వాక్యానుసారంగా జీవితం లేదు, వాక్యానుసారంగా ప్రవర్తన లేదంటే నువ్వు గమనించండి ప్రియ సోదరుడా, నీలో పరిశుద్ధాత్ముడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అంటే దేవత్వంలో 3వ వ్యక్తి కాదండి ఆయన. దేవుని ఆత్మనే పరిశుద్ధాత్మ. ఎవరైతే పరిశుద్ధుడై ఉన్నాడో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే, సెరాపుల చేత, కెరూబుల చేత, పరలోక సైన్యము చేత అత్యున్నత సింహాసనం ముందు ప్రభు ఆసనుండండి, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని నిత్యము కొనియాడబడుతున్నాడు. ఆ పరిశుద్ధుడు కలిగిన ఆత్మనే పరిశుద్ధాత్మ అయినది. ఆ పరిశుద్ధాత్మ దేవత్వంలో 3వ వ్యక్తి కాదు, యేసుక్రీస్తు దేవత్వంలో 2వ వ్యక్తి కాదు, యెహోవా దేవుడు దేవత్వంలో 1వ వ్యక్తి కాదు. క్రైస్తవులకు 3 దేవులు కాదు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రిగా పనిచేశాడు,
ఆయన కుమారునిగా పనిచేశాడు. కుమారుని లోకానికి వచ్చి మన పాపాలు, అతిక్రమాలు, దోషాల నిమిత్తం ఆయన బలియాగమై మరణంను, సమాధిని, పాతాళంను, నరకమును, సాతానుగాన్ని జయించి వాని తలను చిత్తగొట్టి ఆయన తిరిగి లేచే దేవుడు అయినాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణంను జయించగలిగిన వాడు ఒకే ఒక వ్యక్తి యేసు క్రీస్తు అయినాడు. ఆయన ఎవరైనా ఆయన దేవాతి దేవుడు అయినాడు. ఆయన దేవుని నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మానవుడు కూడా మరణాన్ని జయించలేడు. ఏ శరాపులు మరణాన్ని జయించలేరు. ఏ సాతానుగాడు మరణాన్ని జయించలేడు. దేవుడు మాత్రమే మరణమును జయించగలడు. ఆయన యేసు క్రీస్తు దేవుడు కాబట్టి, యేసు క్రీస్తు సజీవుడు కాబట్టి ఆయన మరణంను జయించి ఆయన తిరిగి లేచాడు. ఆయన ఇంకా మనం చెప్తే వాక్యం ఇంకా డీప్ లెవెల్కి వెళ్ళకుంటే అసలు ఆయన మరణించలేదు. ఆయన మరణించలేదు. బైబిల్ చాలా క్లియర్ కట్గా చెప్తుంది, ఆయన మరణించలేదు. ఆయన ఏం చేశాడు? ఆయన సమాధిలో వెళ్ళి పెట్టబడిన తర్వాత ఆయన ఆత్మరూపంగా మారి చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళి వాక్యంను బోధించి, నోహో కాలంలో ఎవరైతే నోహో మాట వినలేదో, నోహో మాటకు లోబడలేదో, నోహో చెప్పిన వాక్యానుసారంగా జీవించలేదో, నోహో చెప్పిన మాటకు వారు మానమనస్సు పొందుకోలేదో వారి యుద్ధకెళ్ళి చెరలో ఉన్న ఆత్మలుగా వారి యుద్ధకెళ్ళి వారికి వాక్యాన్ని బోధించి చెరలో ఉన్న ఆత్మలను ఆయన విడిపించుకొని వచ్చాడు. ఆయన దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో నోహో ఒక మాట వారు వినలేదు. అనేక నోహో నుండి యేసు ప్రభువు పెట్టుకుంటే కొన్ని వందల సంవత్సరాలు వారి యొక్క ఆత్మలు చెరలో ఉన్నాయి. ఈయన సమాధిలో పెట్టబడిన వెంటనే ఆయన ఆత్మస్వరూపిగా మారి ఆయన పరిశుద్ధాత్మగా వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలోకి వెళ్ళి వాక్యం బోధించి ఆ చెరలోకి వెళ్ళి సాతాను బంధకంలోకి వెళ్ళి వారిని తీసుకొని వచ్చాడు. ఆయనను మరణము బంధించడము అసాధ్యం. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన యేసు ప్రభు దేవుడు అయినాడు. ఒక దేవుని మరణం బంధించలేదు, దేవుని భూమి బంధించలేదు, దేవుని ఆకాశం బంధించలేదు, దేవుని సాతానుగాడు బంధించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇందాక మనం చదివాం, ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆయన లోకమీననికి అధికారం ఇచ్చాడు తన సేవకులకు, పాపమైన అధికారం ఇచ్చాడు తన సేవకులకు, అపవాదమైన అధికారం ఇచ్చాడు తన సేవకులకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, వాస్తవమా కదా? దేవుడు చెప్తున్నాడా లేదా? ఈ కాల ప్రవక్త మాట్లాడుతున్నాడుగా, ప్రవక్త కాదు, ప్రవక్తలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు అవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఏలియా, అందుకే ఏలియా గహాబు చూస్తున్నాడు, ఒక ఏలియాను చూస్తున్నాడు, ఒక మనిషిని చూస్తున్నాడు ఆయన. కానీ ఏలియా మనిషిగా, ఆయన మనిషే, కానీ ఆయనలో ఉన్నది సర్వశక్తి గల దేవుడు అయినాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతమైన దేవుడు ఆయనలో ఉన్నాడు. సకల ఆశీర్వాదాల కారణముతుడైన యేసయ్య ఆయనలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనగా మీరు అనొచ్చు, పాత నిబంధనలో యేసు ప్రభు ఉన్నాడా అని మీరు అనొచ్చు. మరి రూపాంతర కొండ మీద యేసు ప్రభు పాత నిబంధన గ్రంథం లేకపోతే మరి ఏలియాను మోషేను వచ్చి రూపాంతర కొండ మీద యేసు ప్రభుతో ఎందుకు మాట్లాడారు? వారు ఎవరైనా వచ్చారు? వాళ్ళు ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు. రూపాంతర కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెందాడు. ఆయన ముఖం సూర్యుని వల్ల ప్రకాశించింది. ఆయన వస్త్రములో తెల్లగా గదగద మెరుస్తున్న ఇనుము వల్ల తెల్లగా ఉన్న ఆయన వస్త్రములు. ఆయన రూపాంతరం చెందిన వెంటనే, ట్రాన్స్ఫర్మేషన్ అయిన వెంటనే ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు. వారు ఏలియాను గుర్తించారు, మోషేను గుర్తించారు. అక్కడ పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు చూసి ఆ ఏలియా యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు, మోషే యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆకాశం స్వరం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఎవరి మాట వినమన్నాడు? దేవుడు యేసయ్య మాట వినమన్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఎవరి మాట వినమంటున్నాడు? లూకాసు వార్త 11వ అధ్యాయం చూడండి. ఆ సారేపాతు విధవరాలు ఎవరి మాట విన్నదో చూడండి మీరు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో కోరజినా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. తూరు పట్టణంలో, బెత్సయిదా పట్టణాలలో ఇలాంటి మీ మధ్యలో చేసిన అద్భుతాలు, మీ మధ్యలో చేసిన సూచక్రియలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి క్రియలు చేస్తే వారు గోనె పట్ట కట్టుకొని వారు మారు మనసు పొందేవారు. కానీ ఇక్కడ ఎవరు కొరజిన పట్టణస్థులకు మారు మనసు లేదు, బెత్సయిదా పట్టణస్థులకు మారు మనసు లేదు, ఇశ్రాయేలులకు మారు మనసు లేదు. ఇక్కడ ఏలియా వచ్చి వాక్యం చెప్పినా అనేక మంది ఇశ్రాయేలు మారు మనసు పొందటం లేదు.
ఏలియా ధర్మశాస్త్రం చెప్పినా మారుమనసు పొందటం లేదు, ఏలియా రాజు చెప్పినా మారుమనసు పొందటం లేదు, ఏలియా ఒక యజమాని చెప్పినా మారుమనసు పొందటం లేదు. ఈ రోజు కూడా క్రైస్తవులకు మారుమనసు లేదు, పాస్టర్లకు మారుమనసు లేదు, దేవుని సేవకులు అనే వాళ్ళకు మారుమనసు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని సేవకులు ఎలా ఎంత చీపో తయారనగా 10th ఫెయిల్ అయితే బైబిల్ పెట్టుకొని బైబిల్ కాలేజ్ పోయి పాస్టర్ అయి వచ్చేస్తాడు. మరి ఆది అపోస్తులు ఎక్కడ పాస్టర్లు ఎక్కడ ట్రైనింగ్ చేశాడు? అపోస్తలుడైన పౌలు ఎక్కడ ట్రైనింగ్ చేశాడు? ఆయన ఏలియా ఎక్కడ ట్రైనింగ్ చేశాడు? మోషే ఎక్కడ ట్రైనింగ్ చేశాడు? పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తలు ఎక్కడ ట్రైనింగ్ చేశాడు? వారు అంటే చదువులో ఫెయిల్ అవుతాడు, వాడు బైబిల్ పడతాడు, సంఘాల బైబిల్ పెట్టుకుంటాడు, చదువులో ఫెయిల్ అయిన వాడు. ఈ లోక సంబంధం చదువునే ఫెయిల్ అయితే నువ్వు దేవుని సంబంధం చదువులో ఎలా పాస్ అవుతావు? నువ్వు పోతాడు, ఇక ట్రైనింగ్ తీసుకుంటాడు, ట్రైనింగ్ తీసుకున్నాక ఒక సంఘం అప్పగిస్తాడు, రాష్ట్రం మీద కూర్చొని పెడితే ఇక డబ్బే చూస్తాడు వాడు. దేవుని వాక్యాన్ని వాళ్ళకి ఏమని దేవుని వాక్యాన్ని బోధించారు వారు. ఈ వాక్యం చెప్తే మా విశ్వాసులు బాధపడతారు, మా విశ్వాసులు ముఖం చిన్నబుచ్చుకుంటారు. అసలు వాక్యం చెప్తే విశ్వాసులు బాధపడతారంటే అసలు వారు విశ్వాసులే కాదు, వారు దేవుని బిడ్డలే కాదు. వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. వారు విశ్వాసులే కాదు. నువ్వు విశ్వాసం అయితే మారు మనసు పొందుతావు. నువ్వు దేని చూసి మారు మనసు పొందుతావు? దేవుని వాక్యంను చూసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిజమైన విశ్వాసం అయితే, నువ్వు నిజమైన దేవుని కుమారుడైతే, నిజమైన దేవుని కుమార్తెవైతే, నిజమైన దేవుని బిడ్డవైతే, నువ్వు జగత్తు పునాది వేయబడగొనుకో గొర్రెపిల్ల యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే, యేసుక్రీస్తు నామంలో నీ ఉంటే, యేసుక్రీస్తులో నీ జీవితం ఉన్నది ఉంటే, వాక్యం నీతో మాట్లాడిన వెంటనే నువ్వు మారు మనసు పొందుకొని, నువ్వు పశ్చాత్తపడి దేవుని దగ్గర క్షమాపణ అడిగి, దేవుని దగ్గర దేవుని దీవెన పొందుకొని, దేవుని కృపను పొందుకొని, ఒక దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నువ్వు జీవించడం ప్రారంభిస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది పాస్టర్లు ఎలా బోధిస్తారనగా సంఘస్థులు సంతోషపడే వాక్యాన్ని బోధిస్తారు, సంఘస్థులు ఆనందపడే వాక్యం బోధిస్తారు, సంఘస్థులు ఉత్సాహపరిచే వాక్యం బోధిస్తారు, సంఘస్థులను జోకులు చేసి నవ్వించడం ప్రారంభిస్తూ అంటారు. వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు దేవుని సేవకులు కాదండి. ఇంటర్ ఫెయిల్ అయితే బైబిల్ సంఖ్యలు పెట్టుకొని బైబిల్ కాలేజ్ పోయి 3 నెలల ట్రైనింగ్, 6 నెలల ట్రైనింగ్, సంవత్సరం ట్రైనింగ్, 4 నెలల ట్రైనింగ్, 5 నెలల ట్రైనింగ్, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ట్రైనింగ్ ఎక్కడ చేయాలను? యేసు ప్రభు పాదాలు పట్టుకోవాలను. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు మారుమనసు పొంది ఆయన ఎక్కడికి వెళ్ళనగా అరేబియా దేశానికి వెళ్ళాడు. అక్కడ నీళ్లు దొరకవు, ఎండ దేశం అది. దేవుని ఆత్మ అక్కడ పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పంపించి తరిపిదిచ్చాడు దేవుడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవుని వద్ద నేర్చుకోమన్నాడు. నువ్వు మోకాళ్ళ ప్రార్థన, బైబిల్ స్టడీ చేసుకుంటూ, బైబిల్ని చదువుకుంటూ దివారాత్రమును ఈ ధర్మశాస్త్రం చదివినవాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయనదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఇలా సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటారు చూడండి, మీరు మారుమనసు పొందేవాళ్ళు అయినను విమర్శ కాలమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వదగినదైండును. విమర్శ అనగా తీర్పు దినమన్నాడు. ఓర్వదగిన కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోదువు. ఈరోజు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. అందుకే మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు అని యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కపెర్నహూములో అనేకమైన అద్భుతాలు చేశాడు. ఈరోజు మన జీవితాల్లో అనేక అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఈ సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు పేదవాళ్ళు లేరండి. నువ్వు పేద స్థితిలో ఇక్కడికి వచ్చావా? క్రమక్రమంగా నీకు ఇల్లు ఇచ్చాడు, బండ్లు ఇచ్చాడు, ఫోన్లు ఇచ్చాడు, నిన్ను దీవించడం ప్రారంభించాడు దేవుడు. వేరే వర్తమాన సంఘాలలోకి వెళ్ళి చూడండి మీరు, వాళ్ళు ఇంకా పేద స్థితిలోనే ఉన్నారు. వారు పేద స్థితిలోనే ఉన్నారు. ఈ మెసేజ్లో ఉన్న మన వరంగల్ పట్టణంలోనే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా మెసేజ్ నమ్మిన వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు, కష్టాల పాలవుతున్నారు. వారు దేవునికి స్తోత్రం. కూలి పనులు చేసుకుంటున్నారు. వారు
కూలి పనులు చేసుకొని బతుకుతున్నారు వారు, వ్యవసాయ పనులు చేసుకొని బతుకుతున్నారు వారు. ఆ సంఘంలో దేవుని ఆశీర్వాదం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ దురదృష్టకరమైనగా అలాంటి సంఘాలనే చాలా మంది ప్రేమిస్తున్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, గొర్రె కసాయివాడిని నమ్ముతుందట. గొర్రె ఎవరి నమ్మాలి? కాపరి మాటలు వినాలి. నా గొర్రెలు నా స్వరం వినండి అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ కాపరి ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడైన ఆయన, మారని దేవుడు, మార్పులేని దేవుడు ఆయన. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ కపెర్నహూము తను తాను హెచ్చించుకుని ఆకాశం మట్టుగా దినంలో అది కూలిపోయింది. యేసు ప్రభు మరణించి తెలిసిన తర్వాత కొన్ని సంవత్సరాలతో కపెర్నహూము సముద్రంలోకి కలిసిపోయింది. భూగర్భంలోకి వెళ్ళిపోయింది కపెర్నహూము. ఈరోజు కపెర్నహూము అనే పట్టణం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అక్కడ ఏమంటున్నాడు, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును అనెను. ఇప్పుడు ఒక రూపాంతర కొండ మీద పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురితో దేవుడు మాట్లాడాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అన్నాడు ఆయన. ఓకే, అవునా కదా? రూపాంతర కొండ మీద వాస్తవమా? ఇప్పుడు దేవుడు ఎవరిని చూపించాడు? యేసయ్యను చూపించాడు. యేసయ్య మాట వినండి అంటున్నాడు ఆయన. యేసయ్య మాట లోబడేనంట అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశంలో ఒక స్వరం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశంలో ఒక స్వరం మాట్లాడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. రూపాంతర కొండ మీద, అవునాని? ఆకాశంలోకి వచ్చిన దేవుని స్వరము యేసు ప్రభు మాట వినమన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి మాట వినమంటున్నాడు? యేసు ప్రభు ఎవరి మాట వినమంటున్నాడు ఆయన? ఎవరి మాట అండి యేసు ప్రభు వినమన్నది? తన సేవకుల మాట వినమంటున్నాడు యేసు ప్రభు. ఇది ఆయన కదా మాట్లాడుతున్న మాట. ఇది ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వాక్యం, మీ మాట వినువాడు నా మాట వినును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ మాట అంటే ఎవరి మాట? ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆయన. మీ మాట విన్నవాడు నా మాట వింటాడు. అక్కడ దేవుడేమో యేసు ప్రభును ముందు పెట్టాడు, యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు ఏమనగా, మీ మాట ఎవరైతే వింటారో నా మాట వింటారు. నా మాట విన్నాడు ఎవరి మాట వింటాడు? దేవుని మాట వింటాడు. ఎందుకనగా నేను ఈ లోకంలో ఉన్నాను, ఇక కొంతకాలం ఈ లోకం నన్ను చూడదు. నేను మీలో ఉంటాను, నేను మీతో ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మీ మధ్యలో ఉంటాను నేను, కాబట్టి నేను మీలో ఉండి నేను మాట్లాడతాను నేను. కాబట్టి మీ మాట ఎవరైతే వింటారో వారు నా మాట విన్నట్టు. అందుకే ఇక్కడ సారేపతులో గ్రామంలో దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం అన్నాడు, చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు సారేపతులో, కానీ ఒక విధురాలతోటే దేవుడు మాట్లాడిండు ఆయన. దేవుని నామానికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆమె ఎవరనగా ఆమె గురించి వివరించాడు ప్రవక్త. ఆమె దేవునందు విశ్వాసం కలిగిన స్త్రీ. ఆమె తూచా తప్పకుండా దేవుని మాటకు లోబడే వ్యక్తి. ఆమెకి ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బంది వచ్చినా, ఎంతమంది వ్యతిరేకించినా దేవుని దగ్గర తొలగే వ్యక్తి కాదు ఆమె. దివారాత్రములు దేవుని మీద ఆనుకున్న కుమార్తె ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఆమెను ఏలియాను పోషించడానికి సారేపతులో అనేక మంది విధురాలు ఉన్నా కానీ ఈ విధురాలతోటే దేవుడు మాట్లాడాడు. అందుకే దేవునికి తెలుసు ఎవరు దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నారో, ఎవరు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారో, ఎవరు దేవుని యొక్క మాటకు విధేయులే జీవిస్తున్నారో వారెవరో దేవునికి తెలుసు ఆయనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన క్రియలన్నీ కూడా బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. మన తల వెంట్రుకలను ఏమైనాట? లెక్కించబడినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మీ మాట వినువాడు నా మాట వినగా సారేపతులు గ్రామానికి వెళ్ళాడైనా. అక్కడ 2 కర్రలు ఏరుకున్నది ఆమె, 2 స్టిక్స్.
అవునా కదా? కట్టెలు అని తెలుగు బైబిల్ ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తుంది. కింగ్ జేమ్స్ వర్షన్, డాక్టర్ స్కోఫీల్డ్ బైబిల్. ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ డాక్టర్ స్కోఫీల్డ్ బైబిల్లో 2 స్టిక్స్ అని ఉన్నది, 2 కర్రలు. అది సిలువ యేసు ప్రభు మరణమునకు పునరుత్థానమునకు సాదృశ్యమైనది. ఆమె ఎవరిని చూసిందనగా యేసు క్రీస్తుని చూస్తున్నది ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని మందిరంలోకి వస్తే నువ్వు ఎవరిని చూడాలిగా? యేసు క్రీస్తుని చూడాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో యేసు క్రీస్తుని చూడాలని, యేసు క్రీస్తు కనిపించాలని, అలాంటి నేత్రమును కలిగి ఉండాలి, అలాంటి మనసును కలిగి ఉండాలి, అలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నువ్వు దేవుని వాక్యం చదువుతున్న ప్రతిసారి ఆ వాక్యంలో యేసు కనిపించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు యేసు మాత్రమే నీ ముందు ఉండాలి. నీ ఆలోచనలు తీసేసుకోవాలి, నీ ఉద్దేశంలో తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆమె 2 కర్రలను తీసుకున్నది ఆమె. ఏలియా చెప్పిన మాట విన్నది ఆమె. విన్నదా వినలేదా? లోబడదా? ఏలియా మాట లోబడదా ఆమె? ఆమె చూస్తే ఏలియా వంగిపోయిన భుజములు గలవాడు, చేతిలో ఒక కర్ర పట్టుకున్నవాడు, భుజం మీద గొంగడి వేసుకున్న వ్యక్తి ఏలియా. అక్కడ రూపాంతర కొండ మీద ఏలియాను గుర్తుపట్టారు. ఎలా గుర్తుపట్టారు వారు? ఏలియాను చూసిన వాళ్ళు ఎలా చెప్పారు? ఆయన భుజం మీద ఒక గొంగడి, చేతిలో ఒక కర్ర, బట్టతల, సరైన వస్త్రం లేనివాడాయన, సరైన ఆహారం లేనివాడాయన. కానీ ఆయన ఎవరిని కలిగినగా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసు ప్రభువును కలిగి ఉన్నాడు ఆయన. ఈరోజు నిజమైన క్రైస్తవునివైతే, నిజమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే నువ్వు ఈరోజు ఎవరిని కలిగి ఉండాలనగా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసు ప్రభువును కలిగి ఉండాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువును కలిగి ఉంటే నీలో వ్యతిరేక స్పిరిట్ ఉండదు నీకు. ఆమె ఏలియా మాట విన్న వెంటనే నీళ్లు తీసుకురామ్మా, నాకు దాహం వేస్తుంది అన్నాడు. నీళ్లు తీసుకురావడానికి ఆమె వెళుతున్నది. ఆమె మళ్ళీ పిలిచాడు, అమ్మ నాకు ఆకలి వేస్తుంది, ఒక రొట్టె తీసుకురా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రొట్టె తీసుకొని వచ్చినప్పుడు ఆమె ఏముంటుంది? అయ్యా మా దగ్గర పట్టెడు పిండి తప్ప ఇంకా ఏమీ లేదు, నేను నా కుమారుడు చావక మునుపు ఇది తిని మేము చనిపోవాలనుకుంటున్నాం. మేము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది తిని మేము చనిపోవాలనుకుంటున్నాం. మేము చూడండి ఎలాంటి విశ్వాసి ఆమె. ఈరోజు క్రైస్తవులకు విశ్వాసం ఉందా? ఈరోజు వర్తమానం నమ్మే క్రైస్తవులకు విశ్వాసం ఉందా? ఈరోజు దేవుని ఆరాధించే బిడ్డలకు విశ్వాసం ఉందా? ఈరోజు చర్చిలోకి వెళ్ళే విశ్వాసులకు విశ్వాసం ఉందా? తన జీవనోపాధి అంతా ఇస్తూ ఉన్నది ఆమె. తిని చనిపోవాలి. అలాంటి క్రైస్తవులు ఉన్నారా అండి? ఈరోజు స్వార్థం పూర్ణమైన క్రైస్తవులు ఉన్నారు. బాగా స్వార్థంతో కూడిన క్రైస్తవులు ఉన్నారు. తమ శరీరాశ నెరవేర్చుకునే క్రైస్తవులు ఉన్నారు. తమ నేత్రాశ నెరవేర్చుకునే క్రైస్తవులు ఉన్నారు. జీవపు డంబమును కలిగి ఉండే క్రైస్తవులు ఉన్నారు. దేవుని ప్రేమించే క్రైస్తవులు చాలా తక్కువ మంది. వాక్యాన్ని ప్రేమించే క్రైస్తవులు చాలా తక్కువ మంది. వాక్యానుసారం జీవించే వ్యక్తులు చాలా తక్కువ మంది. దేవుని సేవకుల మాట విని దేవుని సేవకుల మాటకు లోబడే క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరలోక రాజ్యం పోవాలనుకుంటే, నువ్వు నిత్య జీవం పోవాలనుకుంటే ప్రియ సోదరుడా, యేసు ప్రభువే చెప్తున్నాడు, నా సేవకుని మాట వింటే నువ్వు నా మాట విన్నట్టు అన్నాడు ఆయన. అంటే సేవకుడు అనంటే ఎవరండి? వాక్యమును వాక్యముగా బోధించే వ్యక్తి ఆయన. వారి మాట వినమన్నాడు తప్ప ముసలమ్మ ముచ్చలు చెప్పే సేవకుల మాట వినని చెప్పలేదు దేవుడు. ముసలమ్మ ముచ్చలు చెప్పేవాళ్ళు, సంఘంలో జోకులు వేసేవాళ్ళు, బాగా నవ్వించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు, డబ్బు గురించి అత్యాశ కలిగిన వాళ్ళు, దురాశ కలిగిన వాళ్ళు, స్వార్థపరమైన సేవకులు, వీళ్ళ గురించి మాట్లాడే దేవుడు ఆయన. ఎవరైతే వాక్యమును వాక్యంగా బోధిస్తారో, సత్యమును సత్యంగా బోధిస్తారో, మనుషుని యొక్క ముఖమును చూడకుండా వాక్యాన్ని బోధిస్తారో వారు నిజమైన దేవుని సేవకులైనారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుని ముఖము చూడొద్దు, నువ్వు వాక్యం చెప్తా అంటే. ఈమె నా తల్లి కదా అని చూడొద్దు, నా భార్య కదా అని చూడొద్దు, నా కొడుకు కదా, నా బిడ్డ కదా, నా స్నేహితుడు కదా, నా బంధువులు కదా, వీరు వాక్యం చెప్తే నెక్స్ట్ వారం వీళ్ళు రారు కావచ్చు అని ఆలోచన ఉండదు దేవుని సేవకుల లోపల. మనుషులను భ్రమపరిచే వాక్యం చెప్పేవాళ్ళు కాదు, మనుషులను సంతోషపెట్టే వాక్యం చెప్పేవాళ్ళు కాదు. వాక్యమును ఉన్నట్టుగా బోధించేవాళ్ళు. వాక్యములో ఏదైతుందో అది తూచా తప్పకుండా నువ్వు చేయాలమ్మా, చేయాలి సోదరుడు అని వాక్యాన్ని బోధించేవాళ్ళు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి సేవకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళను ఎవరు ప్రేమించారు, అలాంటి వారి దగ్గరికి ఎవరు రారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఏలియాను ఎవరు ప్రేమించలేదు. ఏలియాను ప్రేమించి చాలా తక్కువ మంది, చాలా తక్కువ మందికే కనపడ్డాడు ఏలియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాలంకి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానమ్ కూడా ఎవరు ప్రేమించలేదు. ఆయన నిందించడం ప్రారంభించారు, అవమానించడం ప్రారంభించారు, నిందలు పెట్టడం ప్రారంభించారు. ఆయన ఈ కాలంలో వచ్చి దేవుని యేసు ప్రభువును కూడా ఎవరు ప్రేమించలేదు. తన సొంత వారే యేసును ద్వేషించారు, తన సొంత వారే యేసును తిరస్కరించారు, తన సొంత వారే యేసును పట్టించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనగా యేసు ఎవరి ముఖం చూసేవాడు కాదు, ఆయన ఏలియా ఎవరి ముఖం చూసేవాడు కాదు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు క్షమించాడు. అవునా అండి? వాస్తవమా కదా? అవునా? వాస్తవమా కదా? కానీ యెహోషువాకు ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే క్షమించాడా దేవుడు? క్షమించలేదండి. మోషే యేసు క్రీస్తుకు సాదృశ్యమైనాడు, యెహోషువ పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమైనాడు. అందుకే యేసు ప్రభు మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినా వారికి పాప క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ ఈ యుగమందెనను రాబో యుగమందెనను లేదు అన్నాడు ఆయన. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి? పరిశుద్ధాత్మకు. ఈరోజు వాక్యాన్ని బోధించేవాడు పరిశుద్ధాత్ముడైనాడు, వాక్యముగా బోధించేవాడు పరిశుద్ధాత్ముడైనాడు. చూడండి, ఏలియా మాట లోబడలేదు. ఇద్దరు వ్యక్తులు మనం చూద్దాం. ఇక్కడ సారెపతు విధురాలు, ఏలియా మాట లోబడింది. ఆమెనికి దేవుని కృప వచ్చేసింది, ఆమెనికి దేవునికి ఆశీర్వాదం వచ్చేసింది. ఇక్కడ అహాబు ఉన్నాడు. ఏలియా సారెపతు విధురాలతో ఎలా మాట్లాడాడో అహాబుతో కూడా అదే విధంగా మాట్లాడాడు. అహాబు యొక్క భార్య ఏలియా మాటకు లోబడలేదు. ఏలియాను నిందించారు, ఏలియాను చంపాలని చూశారు, ఏలియాను వ్యతిరేకించారు, ఏలియాను అవమానించారు. కానీ ఏమయ్యారు వాళ్ళండి? ఏమయ్యారు వాళ్ళు? దీవించబడ్డారా? అహాబు దీవించబడ్డా? యెజబెలు దీవించబడిందా? ఈరోజు సంఘంలో దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, ఈ డినామినేషన్ సంఘంలో యెజబెలు యొక్క ఆత్మ పరిపాలన చేయుచున్నది అన్నాడు ఆయన. తెలుసా అండి? అందుకే వర్తమానాలు చదవాలి. మనం దేవుని ప్రవక్త వర్తమాన పుస్తకాలు చదవాలి. డినామినేషన్ చర్చెస్లో పరిశుద్ధాత్ముడు కాదు, యెజబెలు యొక్క ఆత్మ ఆ చర్చిలను నడిపిస్తూ ఉన్నది. ఆ చర్చిలలో నాయకత్వం వహిస్తుంది యెజబెలు యొక్క ఆత్మ. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. అందుకే ప్రవక్త అన్న డినామినేషన్ చర్చిలను అడుగు పెట్టద్దు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డినామినేషన్ చర్చిలకు వెళ్ళొద్దు అన్నాడు ఆయన. వాక్యంతో స్టిక్ అయి ఉండమన్నాడు. చూడండి, యెజబెలు ఏలియా మాటకు లోబడలేదు, అహాబు ఏలియా మాటకు లోబడలేదు. కానీ ఒక సారెపతు అనే గ్రామంలో, మారుమూల గ్రామంలో, అడవిలో ఉన్న ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఏలియా మాటకు లోబడింది. కొంచెం పిండి ఉన్నది ఆమె దగ్గర. ఆ కొంచెం పిండిలోకి వెళ్ళి ఏలియా అన్నాడు, అమ్మ మొదట నాకు ఒక అప్పము తీసుకొని వచ్చి ఇచ్చి నువ్వు అప్పములు చేసుకొని నీవు నీ ఇంటి వారు భుజించండి అన్నాడు ఆయన. అవునండి? ఇంకా ఆమె అప్పం తీసుకొచ్చి ఇవ్వలేదు. ఏలియా తీసుకొచ్చి ఇచ్చిందా? ఇవ్వలేదు ఆమె. కానీ ఏలియా మాట పోయింది. ఏలియా మాట ప్రకారం చేసింది ఆమె. చేసి వచ్చి ఆయనకి ఏలియాకు అప్పం ఇచ్చి అప్పం భుజించాడు, నీళ్ళు తాగాడు, ఆకలి తెచ్చుకున్నాడు. చూడండి, ఏలియా మాట ఆయన నోట్లోకి వెళ్ళి మాట వచ్చిన వెంటనే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధి ఆ సారెపతు విధురాలు ఇంట్లో దిగి రావడం ప్రారంభించేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు గమనించండి ప్రియ సోదరుడా, ఏలియా వర్తమానంలో దేవుని ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ కాల వర్తమానం ఏలియా ఆత్మ ద్వారా వచ్చిన వర్తమానమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏలియా మాట ప్రకారం, ఏలియా వర్తమాన ప్రకారం నువ్వు జీవించేది ఉంటే నీవు దేవుని కృపను పొందుకుంటావు, దేవుని దయను పొందుకుంటావు, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుని దీవెన ఉంటాయి. దేవుడే నీ ఇంట్లో నివాసం చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును గాక, ఆయన నామం కొనియాడబడును గాక. చూడండి, ఒక వ్యక్తమో ఈ యొక్క కుటుంబమో ఏలియాను తిరస్కరించారు, ఒక కుటుంబమో ఏలియా మాటకు లోబడ్డారు.
చిన్న అప్పం. అవునండి, ఇచ్చిన వెంటనే దేవుని కృప దిగొచ్చేసింది వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడు, దేవుడు అంటున్నాడు, మీ మాట విన్నవాడు నా మాట వింటాడు. ఆమె ఏలియా మాట లోబడింది, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నది. ఇంటికెళ్ళి చూసింది ఆమె. చాలాసార్లు చెప్పాను నేను, అసలు నీళ్ళు కూడా కావాలి కదా, రొట్టె పిండి ఉన్నది, నూనె ఉన్నది, మరి దాడ నీళ్ళు కూడా కావాలి కదా. అక్కడ కేరితో వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోయిందంటే అర్థం ఏంటిది? ఆ దేశంలో, ఇస్రాయేల్ దేశంలో బావులు ఎండిపోయినాయి, నదులు ఎండిపోయినాయి, వాగులు ఎండిపోయినాయి, చెరువులు కూడా ఎండిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ సరేపాతున్న విధురాలకు నిన్ను పోషించడానికి నేను ఆ విధురాలకు ఆజ్ఞాపించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నూనె ఉండే, పిండి ఉండే, రొట్టె పిసకాలంటే నీళ్లు కావాలన్నా వద్దా? అవునండి. ఆమె ఇంట్లో ఉన్న బావి కూడా ఎండిపోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎండిపోవచ్చా? ఎండిపోకూడదా? ఎండిపోవచ్చు. ఆమె లేదు, ఏమీ లేదు. కానీ దేవునికి స్తోత్రం, ఆమె తన బావిలో చేద వేసి నీళ్లు తీస్తే నీళ్ళు రావడం ప్రారంభించాయి అక్కడ. ఎందుకంటే దేవునికి తెలుసు, నూనె ఉండాలి, పిండి ఉండాలి, మనిషి బతకడానికి నీళ్లు కూడా కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జీవజల ఊటగా ఆమె ఇంట్లో ఉన్న బావిలో యేసయ్య ఉండడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తొట్టిలో యేసు ఉండడము ప్రారంభించాడు, ఆ బుడ్డిలో యేసు ఉండడము ప్రారంభించాడు. ఈరోజు నువ్వు దేవుని వాక్యానికి లోబడి జీవిస్తే ప్రియ సోదరి సోదరా, నీ యొక్క ధనంలో యేసు ఉంటాడు, నీ నీళ్లలో యేసు ఉంటాడు, నీ ఆహారంలో యేసు ఉంటాడు, నీ ఇంట్లో యేసు ఉంటాడు. ఆయన జీవజల ఊటగా నీ ఇంట్లో ఉండి నిన్ను దీవించడము ప్రారంభిస్తా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొండ మీద 3 దినాలు ప్రసంగం చేసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని విరిచి ఎలా వేయడం ప్రారంభించాడు. ఎక్కడికి వచ్చాయండి? అసలు జీవాహారమే ఆయన. అవునండి. ఎవరైనా జీవాహారం? యేసుక్రీస్తే జీవాహారం అయినాడు. ఆ జీవాహారం చేతిలోకి వెళ్ళాయి. 5 రొట్టెలు 2 చేపలు విరిచడం ప్రారంభించాడు. ఎన్ని వేల మంది తిన్నారండి? 5,000 మంది. ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త బ్రహ్మం అన్నాడు, ఆ జీవ ఆహారమే సారేపాతు విధురాలు ఇంట్లో నివాసం చేయడం ప్రారంభించారు. ఎవరి మాట వినటం వల్ల? తన సేవకుడైన ఏలియా మాట వినటం వల్ల. అందుకే యేసుప్రభు, ఎవరైతే మీ మాట వింటారో వారు నా మాట వింటారు. ఎవరైతే నా మాట వింటారో, నన్ను ఎవరైతే ఈ లోకానికి పంపించారో వారి మాట విన్నట్టు. ఫస్ట్ మొదటి స్థానము తన సేవకులకు పెట్టాడు, 2వ స్థానం ఆయన తీసుకున్నాడు, 3వ స్థానము యేసు ప్రభుని లోకానికి ఎవరైతే పంపించారో ఆయనకు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏలియా మాట విన్నది, చనిపోతామని అనుకున్నది ఆమె, కానీ జీవజల ఊట వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది. ఎవరు ఆమె? సారేపాతు విధవరాలు. ఈరోజు ఎవరి ఇంట్లోనైతే జీవజల ఊట రావాలనుకుంటారో, ఎవరి ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలనుకుంటారో, ఎవరి ఇంట్లో అయితే దేవుని కృప ఉండాలనుకుంటారో వారు యేసును, ఏలియా యొక్క వర్తమానాన్ని చేర్చుకోవాలి. ఏలియా మాటకు లోబడాలి, లేదా తన దేవుని సేవకుల మాటకు లోబడాలి. దేవుని సేవకుల మాటకు విధేయులై జీవించాలి. అప్పుడు ఆ జీవజల ఊట నీ ఇంట్లో ఉంటుంది. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఈ మాటలను దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.